అసలు మాల్దీవ్స్ ఇస్లాం మతంలోకి ఎలా మారిందో కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. వీడియోలోకి ముందు ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి, నా షార్ట్స్ చూడండి, నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అసలు మాల్దీవ్స్కి చరిత్ర ఉందో లేదో ఎవరికీ తెలియదు. అసలు చరిత్ర అది లేకపోతే కథలా అనేది ఎవరికీ తెలియదు. ముఖ్యంగా చాలామంది మేధావులు మాల్దీవ్స్ ఒక కథలాగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నాకైతే అలా అనిపిస్తుంది చదివిన తర్వాత కూడా. ఎందుకంటే మాల్దీవ్స్కి ఒక చరిత్ర లేదు. ఎందుకంటే పోర్చుగీస్ వారు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇస్లాం మతానికి ఎలా మారిందంటే ఒక నవ్వొచ్చే కథ చెప్తారనమాట. ముందుగా మనం మాల్దీవ్స్ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కోయమల్ అనే ఒక సింహాల యువరాజు తన పెళ్లి కూతురుతో అంటే శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో మాల్దీవుల్లో ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్థావరం ఏర్పరచుకొని ఆ మాల్దీవ్స్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అప్పుడు తను మాల్దీవ్స్కి మొదటి సుల్తాన్. 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ దీవుల్ని ఆక్రమించుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కట్టుగా 15 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అది ఎప్పుడు 1558 నుంచి 1573 వరకు పోర్చుగీస్ వారు పరిపాలించారు. 15 సంవత్సరాలు. తర్వాత పోర్చుగీస్ వాళ్ళని మొహమ్మద్ అల్ అజమే అనే ఒక వీరుడు ఈ మాల్దీవ్స్ నుంచి తరిమి కొట్టాడు. మాల్దీవ్స్కి బ్రిటిష్ వారి నుంచి 1965లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన 3 ఏళ్ళకి ఆ స్వతంత్రాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని అంటే రద్దు చేసుకొని గణతంత్రం ప్రకటించుకున్నారు 1968లో. మాల్దీవ్స్లో ఇప్పుడు వాళ్ళది ప్రెసిడెంట్ రూల్ అనమాట. బౌద్ధ మతాన్ని ఇస్లాం మతంలో ఎవరు మార్చారంటే ఒక సైతాన్ వచ్చి మార్చిందని చెప్తూ ఉంటారు. నేనైతే నమ్మను. మీ అభిప్రాయం మీ ఇష్టం. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నమ్ముతారా లేదని. బేసిక్గా మాల్దీవ్స్ ఒక టూరిస్ట్ ఆధారిత ప్రాంతం అనమాట. ఎక్కువ టూరిస్టులు వస్తేనే మాల్దీవ్స్లో బతుకుతారు. ఎక్కువగా ఇండియా నుంచి వస్తూ ఉంటారు, చైనా నుంచి వస్తుంటారు. ఫస్ట్లో ఎక్కువగా చైనా నుంచి మాత్రమే మాల్దీవ్స్కి వచ్చేవారు. లాస్ట్ 2023లోనే 2 లక్షల మంది పై అంటే 2,40,000 మంది పైకి చిలుకు టూరిస్టులు వెళ్ళారనమాట. ఎక్కువ హనీమూన్కి వెళ్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సింగిల్కి వెళ్తే వేస్ట్ అనుకోండి, బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాల్దీవ్స్కి వెళ్తూ ఉంటారు. దానికి పోటీగా నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్ని కూడా తయారు చేయాలని అనుకుంటున్నారు. అందుకనే తను కూడా లక్షద్వీప్ ఇన్నేళ్ళ తన రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ అందాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి ప్రపంచానికి చూపించాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. బట్ మొన్న పోయినప్పుడు మాత్రం తన ఎక్స్లో తన ఫోటోలు లక్షద్వీప్ తనని మైమరిపించిందని చెప్పాడు. అంటే ఏంది, మాల్దీవ్స్కి రెండో ఆప్షన్ లక్షద్వీప్ అని చెప్పకనే చెప్పాడు. తర్వాత జరిగిన పరిణామం మీ అందరూ తెలుసు. నేను వీడియో కూడా చేశాను, నేను షార్ట్ కూడా చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నమ్మక గొర్రె వెళ్ళి కసేవాడిని నమ్మినట్టు మాల్దీవ్స్ కూడా వెళ్ళి కసేవాడిని చైనాని నమ్మింది. మనకు తెలుసు చైనా మనకి ఎంత యాంటో. పాకిస్తాన్ ఉసుగలుపుతుంది, శ్రీలంకని ఉసుగలిపింది, బంగ్లాదేశ్ను ఉసుగలిపింది, టర్కీని ఉసుగలుపుతుంది, పైన ఉన్న బొలిచిస్తాన్ ఉసుగలుపుతుంది. అన్ని దేశాన్ని మనకి యాంటీగా క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే భారతదేశమైనా ఆధిపత్యం చెలాయించుకోవడానికి భారతదేశం చుట్టూ ఉన్న దేశాలని ఆక్రమించుకుంటే తర్వాత ఈజీగా భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు అనుకుంటుంది. బట్ భరతుడు పరిపాలించిన నేలని ఒకడు దోచుకోవాలంటే చూస్తూ ఊరుకుంటారా భారతీయులు? అస్సలు ఊరుకోరు. ముందుగా చైనా ఏం చేసిందంటే మాల్దీవ్స్ని ఆర్థికంగా సహాయం చేయడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడం, వాళ్ళకి డబ్బు సహాయం చేయడం, అప్పు సహాయం చేయడం. మీకు ఒక విషయం తెలుసా, మాల్దీవ్స్ చైనా నుంచి చాలా అంటే చాలా అప్పు తీసుకుంటుంది. అది చాలా తక్కువ వడ్డీతో. అండ్ అంతేకాదు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి ఇండియాతో కాదని చెప్పి చైనాతో చేతులు కలిపింది. లక్షద్వీప్ని కనుక మోడీ గారు కనుక డెవలప్ చేస్తే ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఆయన గెలిచి, లేకపోతే ఈసారి వచ్చి ఏ ప్రభుత్వం అయినా సరే లక్షద్వీప్ని మరో మాల్దీవ్స్లో కనుక డెవలప్ చేస్తే మాల్దీవ్స్ చచ్చినట్టు మన కాళ్ళ కింద ఉంటుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకొని మనకి మాల్దీవ్స్కి దగ్గర బంధాలు ఉన్నాయి. ఒకప్పుడు అసలు మాల్దీవ్స్ ఇండియానే అంటారు, కానీ అది చరిత్ర ఎవరికి అసలు మాల్దీవ్స్ చరిత్ర ఎవరికి తెలియదు. వికీపీడియాకే సరిగ్గా తెలియదు, మనకేం తెలుస్తుంది. కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ నాగార్జున సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.